మన జీవితాన్ని మార్చేసే తిరుగులేని ఫ్యూచర్ బిజినెస్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ బిజినెస్ని మీరు చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద బిజినెస్గా మార్చుకోవచ్చు. ఒక వెహికల్ మీ జీవితాన్ని మార్చగలదని ఎప్పుడైనా అనుకున్నారా? రోజు డీజిల్ రేట్స్ చూసి టెన్షన్ పడుతున్న చాలామంది బిజినెస్ ఓనర్స్ ఇప్పుడు సైలెంట్గా ఈవీ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఒక స్మార్ట్ ఈవీ కార్గో వెహికల్తో నెలకి 45,000 నుండి 50,000 వరకు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉందని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు. అది డెలివరీ బిజినెస్, కార్గో ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ ఇలా డైలీ డిమాండ్ ఉండే ఫీల్డ్లో మంచి అవకాశం ఉంటుంది. మరి అసలు ఈ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది? నిజంగానే ఇన్కమ్ వస్తుందా? ఎంత రన్ చేయాలి? ఎంత సేవింగ్ ఉంటుంది? ఒక్క వెహికల్తో స్టార్ట్ చేసి బిజినెస్గా ఎలా స్కేల్ చేయొచ్చు అనే విషయాల్ని ఈ వీడియోలో కంప్లీట్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చాలామంది మిస్ అవుతున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని చివరిలో చెప్తాను. ఫస్ట్ మనం మార్కెట్ చేంజ్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా ఒక విషయం అబ్జర్వ్ చేయండి. మన సిటీలో ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొరియర్ సర్వీసెస్, డెలివరీ వెహికల్స్ ఎంత పెరిగాయో గమనించారా? ప్రతిరోజు వేల కొద్దీ పార్సల్స్ మూవ్ అవుతున్నాయి. అంటే లాజిస్టిక్స్ మరియు కార్గో ఫీల్డ్కి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుందని అర్థం. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూయల్ కాస్ట్. డీజిల్ వెహికల్ తీసుకున్న వాళ్ళకి రోజు ఫ్యూయల్ ఎక్స్పెన్స్ పెద్ద హెడేక్గా మారిపోయింది. సిఎన్జి చీప్గా ఉండేది, కానీ ఇప్పుడు సిఎన్జి కాస్ట్ పెరిగిపోతుంది. ఇక్కడే స్మార్ట్ బిజినెస్ ఓనర్స్ ఈవీ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈవీ అంటే లోవర్ రన్నింగ్ కాస్ట్, లోవర్ మెయింటెనెన్స్ అండ్ బెటర్ సేవింగ్స్. అంటే వెహికల్ రన్ అవుతున్నంతసేపు ఫ్యూయల్ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల ఎర్నింగ్స్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా యూలర్ హైలోడ్ ఈవీలని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది హైలోడ్ ఈవీ గురించి. యూలర్ హైలోడ్ ఈవీ అనేది కార్గో, లాజిస్టిక్స్ మరియు డెలివరీ బిజినెస్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్. ఇది పర్సనల్ యూజ్ కోసం అయితే కాదు, బిజినెస్ యూజ్ని టార్గెట్ చేసి బిల్డ్ చేశారు. మీరు డెలివరీ బిజినెస్ చేయాలనుకున్నా, లాజిస్టిక్స్ ఆపరేషన్స్ రన్ చేయాలనుకున్నా, కార్గో ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా, డైలీ కమర్షియల్ యూసేజ్ కోసం వెహికల్ కొనాలనుకున్నా ఈ వెహికల్ ప్రాక్టికల్ ఆప్షన్గా కనిపిస్తుంది. ఇక ఈ వెహికల్లో ఎర్నింగ్ పొటెన్షియల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అందరికీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే. నిజంగా ఇన్కమ్ వస్తుందా? కంపెనీ ప్రొజెక్షన్స్ ప్రకారం సరైన యూసేజ్ ఉంటే నెలకి 45,000 నుండి 50,000 వరకు ఎర్నింగ్ పొటెన్షియల్ ఉండొచ్చని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది గ్యారంటీడ్ ఫిక్స్డ్ శాలరీ కాదు. ఈ నెంబర్స్ అచీవ్ అవ్వాలంటే వెహికల్ రోజుకి అరౌండ్ 9 అవర్స్ రన్ అవ్వాలి. డ్రైవర్ యాక్టివ్లీ ఆర్డర్స్ తీసుకోవాలి. రూట్స్ మరియు ఆపరేషన్స్ ప్రాపర్గా ఉండాలి. అంటే బిజినెస్ మైండ్ సెట్తో వర్క్ చేయాలి. చాలామంది వెహికల్ కొనేసి పార్క్డ్గా పెడతారు. అప్పుడు ఇన్కమ్ ఎలా వస్తుంది? వెహికల్ అంటే ఎర్నింగ్ అసెట్, రన్ చేస్తేనే రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు సేవింగ్స్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇప్పుడు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూయల్ సేవింగ్స్. డీజిల్ వెహికల్లో డైలీ ఫ్యూయల్ కాస్ట్ ఎంత అవుతుందో మీకే తెలుసు. రోజుకి 1,500 నుండి 2,000 వరకు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువగానే అవ్వచ్చు. కానీ ఈవీలో రన్నింగ్ కాస్ట్ కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఓనర్స్ చెప్పే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్యూయల్ మీద సేవ్ అయ్యే అమౌంట్ వెహికల్ ఈఎంఐకి హెల్ప్ అవుతుంది. అంటే మీరు స్పెండ్ చేస్తున్న మనీ ఇప్పుడు సేవింగ్స్గా మారుతుంది. ఇదే ఈవీ బిజినెస్ మోడల్లో మేజర్ అట్రాక్షన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిజినెస్ని ఎలా మొదలు పెట్టాలి అనేది చూద్దాం. ఇక్కడ ఇంకో స్మార్ట్ పాయింట్ ఏంటంటే మీరు పెద్ద బిజినెస్తోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క వెహికల్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆపరేషన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇన్కమ్ స్టెబిలైజ్ అయిన తర్వాత స్కేల్ చేయొచ్చు. సపోజ్ మీ బడ్జెట్ ఎక్కువ ఉంటే 2 వెహికల్స్ తీసుకోవచ్చు, లేదా 3 వెహికల్స్, లేదా ఇంకా బిగ్గర్ ఫ్లీట్ బిల్డ్ చేయొచ్చు. అందుకే చాలామంది ఇలా అంటున్నారు, స్టార్ట్ విత్ 1, స్కేల్ ఇంటూ ఏ బిజినెస్ లేటర్ అని. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నేను డ్రైవ్ చేయలేను, మరి ఎలా అని. అది ప్రాబ్లమే కాదు. మీరు డ్రైవర్ని పెట్టుకొని కూడా ఆపరేట్ చేయొచ్చు. అంటే వెహికల్ మీ అసెట్, డ్రైవర్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తాడు, మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఇది చాలామంది ఫాలో చేస్తున్న ఓనర్ డ్రైవర్ మోడల్. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వెహికల్ పర్ఫార్మెన్స్ అండ్ స్పెక్స్. యూలర్ హైలోడ్ ఈవీ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ 150+ కిలోమీటర్ రియల్ రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. అంటే కాన్ఫిడెన్స్తో ఫుల్ డే ఆపరేషన్స్ చేయొచ్చు.
ఇంకా ఇందులో 88.5 Nm టార్క్ ఉంది. దీనివల్ల కార్గో పుల్లింగ్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. సిటీ డెలివరీస్, లోడ్ ట్రాన్స్పోర్ట్కి యూస్ఫుల్ అవుతుంది. మరో ఇంపార్టెంట్ పాయింట్, 768 kg పేలోడ్ కెపాసిటీ అంటే ఒకే ట్రిప్లో ఎక్కువ గూడ్స్ క్యారీ చేయొచ్చు. ఎక్కువ గూడ్స్ అంటే ఎక్కువ డెలివరీ ఎఫిషియన్సీ, బెటర్ ఎర్నింగ్ పొటెన్షియల్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ యూలర్ ఈవీ వెహికల్లో ఉండే స్మార్ట్ ఫ్యూచర్స్. ఇప్పుడు వెహికల్స్ కూడా స్మార్ట్ అయ్యాయి. యూలర్ హైలోడ్ ఈవీలో లైవ్ ట్రాకింగ్, బ్యాటరీ మానిటరింగ్, ట్రిప్ డీటెయిల్స్, వెహికల్ మేనేజ్మెంట్ యాప్ లాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి. అంటే మీ స్మార్ట్ ఫోన్ నుండే వెహికల్ని మానిటర్ చేయొచ్చు. షెఫర్డ్ లైవ్ ట్రాకింగ్ యాప్తో మీ వెహికల్ ఎక్కడ ఉంది, ఎంత బ్యాటరీ ఉంది, ఎన్ని ట్రిప్స్ అయ్యాయి అన్నీ ట్రాక్ చేయొచ్చు. ఫైనల్గా బిజినెస్లో చేయకూడని మిస్టేక్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రియాలిటీ కూడా చెప్పాలి. ఏ బిజినెస్ అయినా ఎఫర్ట్ లేకుండా సక్సెస్ అవ్వదు. వెహికల్ కొనేసి మిరాకిల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రాపర్ రూట్స్, యాక్టివ్ ఆపరేషన్స్, రెగ్యులర్ యూసేజ్ ఇవన్నీ ఇంపార్టెంట్. అందుకే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతున్న వాళ్ళు స్మార్ట్గా ఆపరేట్ చేస్తున్నారు. డెలివరీ డిమాండ్ ఉన్న ఏరియాస్ చూస్ చేస్తున్నారు. వెహికల్ని ఐడియల్గా పెట్టడం లేదు. బిజినెస్ అంటే కన్సిస్టెన్సీ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవీ బిజినెస్ ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఇండియా స్లోలీ ఈవీ ఎకోసిస్టమ్ వైపు మూవ్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఈవీ అడాప్షన్ని ఎంకరేజ్ చేస్తుంది. డెలివరీ కంపెనీస్ కూడా ఎలక్ట్రిక్ ఫ్లీట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అంటే కమింగ్ ఇయర్స్లో ఈవీ కమర్షియల్ వెహికల్స్కి డిమాండ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తంగా చూస్తే యూలర్ హైలోడ్ ఈవీ కేవలం కార్గో వెహికల్ మాత్రమే కాదు. సరైన ప్లానింగ్ మరియు ఆపరేషన్స్తో ఇది ఒక బిజినెస్ ఇన్కమ్ సోర్స్గా మారే అవకాశం ఉంది. ఇందులో లోవర్ రన్నింగ్ కాస్ట్, బెటర్ సేవింగ్స్, కమర్షియల్ యూసేజ్, స్కేలింగ్ ఆపర్చునిటీ, ఈ కాంబినేషన్ వల్ల చాలామంది ఈవీ బిజినెస్ మోడల్ వైపు చూస్తున్నారు. కానీ ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ యూసేజ్, ఆపరేషన్స్, ఎఫర్ట్, రూట్ మేనేజ్మెంట్. స్మార్ట్గా ఆపరేట్ చేస్తే ఈవీ వెహికల్ మీకు ఎర్నింగ్ అసెట్గా మారచ్చు. ఇక్కడ ఇంకో స్మార్ట్ పాయింట్ ఏంటంటే మీరు పెద్ద బిజినెస్తోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 4.5 lakhs ఇన్వెస్ట్మెంట్తో ఒక్క వెహికల్తో స్టార్ట్ చేయొచ్చు. ఆపరేషన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇన్కమ్ స్టెబిలైజ్ అయిన తర్వాత స్కేల్ చేయొచ్చు. ఇన్కమ్ అని కమెంట్ చేసి వెహికల్ టెస్ట్ రైడ్ని బుక్ చేసుకోండి.